అమ్మా సరితమ్మా అందరూ దయచేసి బయట ఏమన్నా అన్నవాళ్ళ లోపలికి రావాలా ఫోటో తర్వాత చూడు. సార్ నుంచి అన్న పేరు మర్చిపోయిన కూడా ఇచ్చిందే కానీ సార్ నుంచి రేవా ఫేమ్ శివరాజు గారు కూడా వచ్చుకోవడం జరిగింది. వాళ్ళు మరి వాళ్ళు కూడా వచ్చుకోవడం జరిగింది. ఇంకా శివరాజు వచ్చితే ఆయన వాళ్ళు తర్వాత వాళ్ళు అనుకున్నాం. దయచేసి రామచంద్ర గారు మా నేర్నాడ కిషోర్ గారికి చక్రాల రంగన్న గారికి పాదాలకు నమస్కరిస్తున్నాను. ఎందుకంటే మధ్యలో ఆపితే మాత్రం పాట ఆడాలి, పాట లేదంటే సభకు నమస్కారం చెప్పి వెళ్ళిపోవాలంటే దాని ఇబ్బంది లేదు. మిమ్మల్ని కలిసిన మీ స్పీచ్ విన్నా మీ మాట విన్నా సంతోషం. ఎందుకంటే మాకు భరోసా ఇచ్చిండ్రు. చాలా దూరం పోయే వాళ్ళు ఉన్నారు, చాలా దూరం నుంచి వచ్చినాం. సరే అందరూ పోయినాక ఇద్దరు ఇంతకుముందు మాట్లాడుతూ మా అమ్మ మాట చెప్పిండు, యాడిపోయినా మాకు చివరినే వస్తుంది. ఎందుకోయాము కొన్నాళ్ళకున్న దరిద్రమా లేకపోతే వనపట్టుకున్న దరిద్రమా, అందరూ సమానంగా ఉండాలి సమానంగా ఉండాలని మనమే మాట్లాడతాము. వీటికి వచ్చినాకనే సమానంగా ఉండదు. మేము తెలంగాణ ఉద్యోగంలో పాట పాడుతున్నప్పుడు గోడెంకన్నా వచ్చిపోయినటువంటి సందర్భం స్టేజ్లలో ఆయన ఎలా వచ్చిపోతే రేపు నేను 60,000 ప్రోగ్రామ్ చేస్తే ఆయన వచ్చిన 3,000 మంది ఉంటే నేను వచ్చిన 5,000 మంది వచ్చింది. ప్రోగ్రామ్ అయిపోయిన కార్యం సరిపోయింది. ఎక్కడ వచ్చిన 10,000 మంది కూడా అయిపోయింది. అంటే ఆయన గొప్పదని చెప్పలేదు కానీ అతను నుంచి ఇతను వచ్చినా కూడా కొంతమంది గుర్తిస్తారు. ఏం చేస్తారు సరే ఏదో కానీ అనుకోని ఏది ఏమైంది అనుకున్నా కాబట్టి సరే సంతోషం అందుకని అందుకోసమే ఏ కారణం ఒక 2 నిమిషాలు మాట మాట్లాడిపోతుంది. ఇబ్బంది పెట్టాలి. మరి వరపర్తి జిల్లా నుంచి వచ్చినటువంటి కళాకారులందరికీ అందరి తరఫున మా నేర్నాడ కిషోర్ గారికి ఇక ప్రత్యేకంగా ఉద్యమంలో నేను పాట పాడాలంటే మొట్టమొదటి పాట పాట ఇది రోజు నాకు అవకాశం నిజంగా అయితే నిరుద్యోగ కళాకారుల తరఫున నిజంగా కూడా మీ పోరాటం రేపు నిజంగా కళాకారులకు ప్రభుత్వం నిజంగా గుర్తించి 500 మందికి ఇచ్చిన మీ పోరాటం ద్వారా జిల్లాకు 10 మంది పోతారు. ఆ 10 మంది సత్యంగా మీ పేరు మాత్రం వాళ్ళ గుండెలు రాసుకోవాలి. రాజన్న పేరు మీ పేరు మీ పోరాటాలు ఖచ్చితంగా పేరు అన్నం కలుపుకొని నోట్లో పెట్టుకుంటున్న ప్రతి ముద్దలో మీ పేరు ఉంటుంది. ఖచ్చితంగా మా పిల్లల జీవితాలలో మీ పేరు ఉంటుంది. కాబట్టి ఎక్కువ మాట్లాడితే చాలా మంది ఏంటంటే బయట దొరికిందంటే ఆయన చెప్పింది మాట్లాడితే రాదు. అంటే ఉద్యమంలో మీరందరూ సమానత్వం ఉండాలి. మనమందరం అంటున్నాం సమానత్వం ఉండాలి.
ఉద్యోగాల కల్పనలో కూడా పెద్ద చిన్న, ఎందుకంటే డబ్బులు కొట్టేవాళ్ళు తమ్ముడు చాలా చిన్న పిల్లలు, బాబు రాజశేఖర్ గాని అశోక్ గారి నిజంగా కూడా మేము ఉద్యోగంలో వచ్చినప్పుడు వాళ్ళు రాలేదు, కానీ ఇప్పుడు మాకు తోడయ్యారు. కానీ వాళ్ళని విస్మరించుందని మాకు వచ్చినట్టే వాళ్ళకు కూడా సమానంగా మీరు గుర్తించాలని, సీనియర్లు జూనియర్లు ఈ తేడా లేకుండా కష్టపడ్డ ప్రతి ఒక్కరికి మరి న్యాయం జరిగేలా మీరు చూడాలని ఈ సందర్భంగా కోరుతూ, ఉద్యమంలో వాడినటువంటి ఒక పదవి వాడతా మీరు కూడా తల చంద్ర వాడతారన్న ఎక్కువ టైం లేదు, మీరు 10 నిమిషాల కన్నా ఎక్కువ తీసుకోం. ఓకే, థ్యాంక్ యూ.